ఆయన పాటలకి ఎప్పుడు నేను ఫ్యాను. సో, నేను, నితిన్ భరత్ వీఆర్ లైక్ మోర్ ఆఫ్ మ్యూజిక్ లవర్స్. మ్యూజిక్ మీద చాలా చాలా ఇంట్రెస్ట్, ఇష్టం. సో, రదాన్ గారిని అప్రోచ్ అవుతున్నప్పుడు మాకు చాలా భయమేసింది. అంటే మాకా తమిళ్ అక్షరం ముక్క రాదు. ఆయనకి తెలుగొచ్చో రాదో తెలీదు. మేమిప్పుడు కమ్యూనికేట్ చేయాలి. అంటే చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాము. వి హావ్ ఎ ఫ్రెండ్లీ అప్రోచ్. సో, ఈ సినిమా కాన్సెప్ట్ అనుకోక ముందు జస్ట్ వి బికేమ్ ఫ్రెండ్స్. యాహ్! సో, ఒకసారి కలిసాము 2 సార్లు. సరే ఇలా బ్యూటిఫుల్ లైన్ ఉంది కలుస్తామని చెన్నై ఎళ్లి ఆయనకి కథ చెప్పినప్పుడు, ఆయన కథంతా విని, "సార్ నా బయోపిక్‌కి కొంచెం దగ్గరగా ఉంది ఇదేదో" అని రదాన్ గారు కనెక్ట్ అయ్యారు. యెస్. ఆయన కూడా అప్పుడే రీసెంట్‌గా మ్యారేజ్ అయింది. ఆహ్, ఆవిడేమో అక్కడ అమ్మాయి, తెలుగు అమ్మాయి. నెల్లూరు సార్. నెల్లూరు అమ్మాయి. ఈయనేమో ఇక్కడ అబ్బాయి చెన్నై. అనంతపూర్. ఓహ్! సో మీది అనంతపురా? అమ్మా మాట్లాడు ఒకసారి అమ్మాయిది మాట్లాడు. అనంతపురం. వాళ్ళు కలిసారు. ఓహ్! వైఫ్‌ది అనంతపుర. రాయలసీమ బిడ్డ. నేను కూడా అనంతపురే. ఆ! నైస్. ఆ! పెళ్లయిందా? ఓకే. ఆధార్ కార్డ్ అడుగుతున్నారు. సో, రదాన్ గారు ఈ స్టోరీ చెప్పగానే నాది ఇదే టైప్ సార్. చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి. వాళ్ళ ఊరెళ్ళాల్సొచ్చింది. వాళ్ళు అటునుంచి పెళ్ళికో 200 మంది మీరెళ్ళడం జరిగింది. సో, కంప్లీట్ తమిళియన్స్ 200 మంది తెలుగు పెళ్ళికెళ్లారు. సరిపోయింది. అది అలా ఉంది మా రదాన్ సార్ కథ. సో, బాగా కనెక్ట్ అయినట్టున్నారు. ఆయన ఒడియమ్మ బడవ ఫ్రస్ట్రేషన్ ఆయన. థాంక్ యూ ఫర్ ద లవ్లీ సాంగ్స్ సార్ అండ్ లవ్లీ ఆల్బమ్‌ని క్రియేట్ చేశారు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమా టోన్‌నే మార్చారు మీ మ్యూజిక్‌తో. చాలా పొయెటిక్‌గా చాలా చాలా బాగా చూపిచ్చారు మమ్మల్నందరిని. ఒక సీన్‌ని ఎలివేట్ చేయడానికి ఏ ఇన్‌స్ట్రుమెంట్ వాడితే కనెక్ట్ అవుతారు. ఏ ఇన్‌స్ట్రుమెంట్ వాడితే ఆడియన్స్‌లో ఒక చిన్నపాటి స్పార్క్ క్రియేట్ అవుతదనేది మాకు ఆ నాలెడ్జ్ అసలు ఆయన చెప్తే అర్థం కాలే. సార్ ఈ టైంలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక చిన్న ఫ్లూట్ ఎళ్తే ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతది. అంటే మేమది ప్లే చేసి చూపించిన తర్వాత మాకు రియలైజ్ అయ్యాం అసల. మేము ఉయ్యాల మీద 2 చెట్ల మీద పైన హ్యాంగ్ అవుతున్నప్పుడు ఐ థింక్ మా ఉద్దేశంలో యువర్ బెస్ట్ వర్క్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ టైమ్ ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో సార్ వచ్చినప్పుడు అంత ఇన్‌స్పైర్ అయ్యి ఫస్ట్ టైమ్ నా వాయిస్ వస్తుంది అందులో. అది ఫస్ట్ టైమ్ పాడను. ఎప్పుడు ఆయన ఎప్పుడు పాడరు. నా కోసం మేము ఫోర్స్ చేస్తే ఓ బ్యూటిఫుల్ వర్షం సీన్ గొడుగు పట్టుకున్న సీన్‌లో 'లేలేలే' అని 'హే లేలే' అని ఒక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. అక్కడి నుంచి సినిమా ఎంత రొమాంటిక్‌గా, ఎంత బ్యూటిఫుల్‌గా ఎళ్ళింది. సో, రదాన్ సార్ థాంక్ యూ సో మచ్. అండ్ మా బాలరెడ్డి అన్న డీఓపీ ఈ సినిమాకి ఐ థింక్ మా క్రూలో, మా గ్యాంగ్‌లో మోస్ట్ సీనియర్ అనమాట. సో, ఆయన గైడ్ చేస్తారు అని మేము చాలా చాలా ఎక్స్‌పెక్టేషన్‌తో మొదలెట్టినప్పుడు ఫస్ట్ డే చెప్పారు. నేను గైడ్ చేస్తే నేను సినిమా తీసినట్టుంటది. మీకెలా కావాలి? మీరు ఏ విజన్‌తో ఉన్నారు? మీ వ్యూ ఏంటి? కొత్త డైరెక్టర్లు అని ఆయన పిన్ టు పిన్ అన్నీ తెలుసుకొని, మా ఆర్ట్ డైరెక్టర్ ఆశిష్ తేజ ఫ్రమ్ ద స్క్రిప్ట్ స్టేజ్ మాతో పాటు ట్రావెల్ అయ్యి, మా కాస్ట్యూమ్ డిజైనర్ మాతో ట్రావెల్ అయ్యి, స్క్రిప్ట్ స్టేజ్‌లో వీళ్ళందరూ కూర్చోవడం అనేది మా విజయానికి మొదటి మెట్టు. మేమనుకున్న డ్రీమ్, మేమనుకున్న విజన్‌ని స్క్రీన్ మీద ఈరోజు మీరందరూ చాలా చాలా బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ ఉంది. సినిమా చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందంటే దానికి కారణం వీళ్ళందరూ బ్యాక్ ఎండ్‌లో దాన్ని అలా ప్లాన్ చేసి ప్రెజెంట్ చేసినందుకు మా బాలరెడ్డి గారికి, ఆశిష్ తేజ గారికి అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసి మరీ ఎడిటింగ్ చేసి సీన్ కట్ చెప్పగానే ఆయన సీన్ కటింగ్‌లు చేసుకుంటూ మా పీకే అద్భుతమైన ఎడిటింగ్ అందించారు. థాంక్ యూ పీకే. థాంక్ యూ సో మచ్. ఇంపోసిస్ సో, క్రియేట్ చేశాడు. అండ్ అందరిని చెప్పానా? ఏవండీ దీపిక గారు అందరి గురించి మాట్లాడినట్టుగా? పర్లేదు కదా? యెస్. మా రాజా మా అందరికీ ద మోస్ట్ ఫేవరెట్ పర్సన్. ఫెంటాస్టిక్ పెర్ఫార్మ్ చేశారు. అండ్ నేను రిలీజ్‌కి ముందు చెప్పాను. ఈ సినిమాలో ద సర్ప్రైజ్ ఇస్ దీపిక గారు అని. రాజా క్యారెక్టర్‌లో ఆ అటైర్‌లో ఆ యాటిట్యూడ్ గాని, ఆ ఇన్నోసెన్స్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్‌గా పోర్ట్రే చేసి ఆహ్, చాలా అంటే ఆ ఫ్రెండ్లీ సపోర్ట్ లేకపోతే ఇంత పెద్ద సినిమా ఇంత ఈజీగా అయ్యేది కాదు. అండ్ ఓన్లీ ఫీమేల్ స్టార్ మా గ్యాంగ్ మొత్తంలోకి. సో, బట్ అలా ఎప్పుడు బిహేవ్ చేయకుండా ఓ మొగరాడిలాగే మా అందరితో తిరుగుతూ మమ్మల్ని సపోర్ట్ లివింగ్ ఇన్ ద క్యారెక్టర్ రాజాలో మమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ అందించినందుకు థ్యాంక్ యూ రాజా. యెస్. రౌడీ అండి బాబు మీరు. అండ్ అంటే బిహైండ్ ద కెమెరా మాకు చాలా స్ట్రెంగ్త్ అందించిన చాలామంది ఉన్నారు. ఐ థింక్ దిస్ ద స్టేజ్ ఇంత మంచి సక్సెస్ కొట్టిన తర్వాత నెగటి చెప్పాలి మా శేఖర్ మాస్టర్ అడగగానే ఒక పాట కాదు 2 పాటలు అంత బిజీ స్కెడ్యూల్‌లో కూడా వచ్చి టైం కేటాయించి ఒక పెద్ద సినిమా పాటలాగా ప్రతి పాటని పిక్చరైజ్ చేశారు. థాంక్ యూ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ డార్లింగ్. థాంక్స్ ఎ లాట్. అండ్ మా రఘు మాస్టర్
ఎప్పటి నుంచో మా అందరికీ ఇష్టం ఆయన స్టైల్, ఆయన వైబ్ తీసుకురావాలని. మొదటి చినుకు పాట అరకు చెరుకు తోటల్లో కానీ, గుడిలో కానీ వీటిలన్నిట్లో అంత బాగా, అంత పొయిటిక్‌గా, అంత క్లీన్, నీట్ ఒక కెమిస్ట్రీ ఉన్న పాటను తీసుకురావడానికి రఘు మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లడాఖ్లో మేము చేసిన సాంగ్ యష్ మాస్టర్‌కి, అండ్ ఒడియమ్మ బడవా అని నా డాన్స్ లేపించిన మా రామ్ మాస్టర్‌కి, తన ఇంట్రో పర్ఫామ్ చేయించిన చిట్టి మాస్టర్‌కి. ఐ థింక్ చాలామంది ఈ సినిమాలో డెబ్యూస్ ఉన్నారు, యంగ్ ఉన్నారు. వాళ్ళందరూ చాలా కంఫర్టబుల్‌గా ఈ సినిమాలో వర్క్ చేయగలిగారు. అండ్ వీఆర్ హ్యాపీ వాళ్ళందరి టాలెంట్ స్క్రీన్ మీద మీరు అందరూ చూడగలుగుతున్నారు. అది చాలు మాకు చాలా ఆనందం. మేమే కాదు, మాతో పాటు ఇంతమంది పొటెన్షియల్ స్క్రీన్ మీద మీకు చూపించగలుగుతున్నాం. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ ఆడియన్స్, ఈ సినిమా ని మీరు ఓన్ చేసుకున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఇంకా తరలి వస్తున్నారు. అండ్ మా బాబాయిలు, మా పిన్నిలు, మా అత్తలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు అందరూ ఏంటి ఓకే వాళ్ళ చుట్టాలు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా చెప్పమన్నారు. ఎస్, చాలా థ్యాంక్స్ సీను గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్. నీకు వాళ్ళ భోజనం ఉంటుంది. వాళ్ళు కూడా సినిమా చూశారు, నచ్చింది. ఎస్పెషల్లీ వాళ్ళ అబ్బాయి కి థ్యాంక్ యూ, వాళ్ళ నాన్నని షూటింగ్ పంపించినందుకు. ఇప్పుడు ఈ ఆనందంలో ఇంత అన్నం తినేస్తాడు మావాడు. సో ఇలా మా టీం ఇంత ఎనర్జీతో చాలా రోజులైంది. మేము కూడా అనుకుంటున్నాం సెకండ్ డే ఆఫ్ ద ఫిలిం ఒక టీం ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ప్రేక్షకులు. బికాజ్ మీరు ఇచ్చే ధైర్యంతోనే మేము అందరం నవ్వగలుగుతున్నాం. యూజువల్లీ సెకండ్ డే అందరు టెన్షన్లో ఉంటారంట. శశి గారు కూడా చెప్పారు మాకు, సార్ ఇదే ఎనర్జీ, ఇదే కాన్ఫిడెన్స్, మీరు నమ్మిందే జరుగుతోంది, సో అదే నమ్మండి అని చెప్పారు. సో థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఈ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. సో మా మహేష్ బాబు గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన స్టార్ట్తో మేము ఈ సినిమా ప్రమోషన్ని స్టార్ట్ చేశాము. అండ్ లాస్ట్ బాల్ సిక్సర్, అంటే 1 ball 6 runs టు విన్ అన్నప్పుడు మా పెద్ది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రంగంలోకి దిగారు. అన్న థ్యాంక్ యూ సో మచ్. అంత లవ్లీ గెస్చర్ మీరు చేసినది, ఇంటికి పిలిచి అంత టైం స్పెండ్ చేసి మా అందరితో సరదాగా అల్లరి చేసినందుకు, అండ్ మా సత్యతో ఆడుకున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ అన్న. అండ్ మీరు ఇచ్చిన పుష్తో ఇంతమందికి ఈరోజు ఒకేసారి మా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా గురించి తెలిసింది. అండ్ ఈరోజు తెలిసడమే కాదు, సినిమా చూసి అందరూ మెచ్చుకుంటుంటే వీ ఫీల్ హ్యాపీ దట్ మేము మిమ్మల్ని కూడా హ్యాపీ చేశాము. మీరు చేసిన ఈ ఎంకరేజ్మెంట్ ఒక రైట్ సినిమాకి చేసినందుకు మాకు కూడా చాలా గర్వంగా ఉంది. మీరు ఇచ్చిన అవకాశాన్ని మేము చాలా బాగా వాడుకున్నాం. సో సార్ థ్యాంక్ యూ. అండ్ ఇలాగే ప్రతి ఒక్కళ్ళకి మాకు సపోర్ట్ చేసిన మా కొలీగ్స్, సెలబ్రిటీస్, ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్స్. ఎంతసేపు చెప్పినా తక్కువే, బట్ మేము చెప్పడం కంటే స్క్రీన్ మీద మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేమంతా థియేటర్స్లో వెయిట్ చేస్తున్నాం. వచ్చేయండి. థ్యాంక్ యూ. అండ్ లేటెస్ట్గా ఇప్పుడే టుడే మార్నింగ్ మా డార్లింగ్, మా నాని ఒక వీడియో మెసేజ్ పంపించారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, స్వీట్ హార్ట్ మా నాని. అండ్ సినిమా త్వరలో చూడబోతున్నాడు. ఆయన హైలైట్ ఏంటంటే, జనం ఇస్తున్న రిపోర్టు, రివ్యూలు చదివి ఆయన ఫోన్ చేసి బాబాయ్ సినిమా హిట్, కంగ్రాచులేషన్స్ అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మా నాని. మార్నింగ్ షో పడింది అప్పుడే, అండ్ హీ మేడ్ ద కాల్. సో థ్యాంక్ యూ నాని, లవ్ యూ సో మచ్. అండ్ ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. బట్ బిహైండ్ కెమెరా మా ప్రొడక్షన్ టీమ్, మా డైరెక్షన్ టీమ్, మా కెమెరా టీమ్, లైట్ మెన్, ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫేసెస్లో ప్రీమియర్స్కి వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చారు. మాకు అది చాలా ఆనందం. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందు ఎస్ ఇది నేను చేసిన సినిమా అని చెప్పగలిగారు. సో మా యూనిట్ మొత్తానికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ. సో ఇలాంటి ఫుల్ ఏరి ద మోస్ట్ బిజియెస్ట్ పర్సన్స్ యాజ్ మా టీంలో. ఏదున్నా అంటే మీటింగ్కి వచ్చినా, మేము వాళ్ళతో మాట్లాడినా మ్యాక్సిమం 5 minutes టైం స్పెండ్ చేస్తారు. అంటే అన్ని సినిమాలు హ్యాండిల్ చేయాలి కాబట్టి. సో నేను ఎప్పుడు అన్నా ఓకేనా, అయిపోయిందనా, ఏం కాదన్నా, టెన్షన్ లేదనా అనేసి మా శేఖర్ అన్న ఇచ్చే ఎనర్జీకి థ్యాంక్ యూ. వంశీశేఖర్ గారు, తేజు గారు అండ్ హోల్ టీమ్కి చాలా థ్యాంక్స్. అండ్ ఆర్ ఫస్ట్ షో టీమ్కి కూడా చాలా సత్య, సురేష్ అండ్ అనురాగ్, శరత్, వాట్ ఎ ఫెంటాస్టిక్ సపోర్ట్. డిజిటల్లీ మాకు చాలా స్ట్రెంగ్త్ అందించిన టీం అది. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్.
మీ పక్కింటి వాళ్ళకి కూడానా? ఎందుకురా అంతమంది? సరే సీను గారు పక్కింట్లో వాళ్ళు కూడా వచ్చారంట నిన్న సినిమాకి. వాళ్ళు ఇప్పుడు ఇది చూస్తున్నారంట. థ్యాంక్ యూ సీను గారు. వాళ్ళ ఎంకరేజ్‌మెంట్ వల్లే జరిగింది. అండ్ సారీ నేను మా లిరిసిస్ట్ మా ది లెజెండ్ ఆస్కార్ అవార్డ్ గ్రహీత మా చంద్రబోస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా సినిమా రాస్తున్న టైం అది, పాట రాస్తున్న టైము. అండ్ ఆస్కార్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళి, అక్కడ ఆస్కార్ తీసుకున్న తర్వాత మేమందరం కంగ్రాచులేట్ చేయడానికి ఆయనకి ఫోన్ చేస్తుంటే, థ్యాంక్ యూ అమ్మా, ఇది కాదు, అది మన దాంట్లో రెండో చరణం ఒకటి అనుకుంటున్నాను అంటుంటే, సార్ మీరు లాస్ ఏంజల్స్లో ఆస్కార్ సార్ ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ పినాకిల్ అవార్డు తీసుకున్న తర్వాత మేము దాని గురించి ఓకే మా ఆస్కార్ ఓకే మనం ఈ రెండోది చేద్దాం. నేను రాగానే దాన్ని ఫినిష్ చేయాలి. అండ్ ఒక సాంగ్ ఫినిష్ చేసి ఊరికి మాట్లాడుకుంటుంటే టైం ఉంది అంటే, ఆయన థాట్లోంచి పుట్టిందే టచ్లో ఉండు పాట. సో ఆయన బిఫోర్ ద ట్యూన్ క్రియేట్ చేసిన లిరిక్స్ అది. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఛాలెంజ్. సో ఇట్ వాజ్ లైక్ ఎ జుగల్బందీ రదాన్ గారికి చంద్రబోస్ గారికి. టచ్లో ఉండమ్మా అని ఆయనకి చెప్పారు, ఈయన టచ్లో ఉన్నారు. సో చంద్రబోస్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఎంత బిగ్గెస్ట్